శ్రీమాత్రే నమః. మన వృక్షాలు పూజల వెనుక దాగి ఉన్న సైన్స్ సిరీస్‌లో భాగంగా ఈరోజు మనం రావి చెట్టును గురించి విశేషాలు తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారం వెనుక ఒక గూఢమైన శాస్త్రీయ రహస్యం దాగి ఉంది. అందులో మొదటి వరుసలో నిలిచేది రావి చెట్టు. దీనిని అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. కేవలం ఒక చెట్టును దైవంగా భావించి పూజించడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఇది కేవలం నమ్మకమా? లేక దీని వెనుక మానవాళి మనుగడకు సంబంధించిన సైన్స్ ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాలు మరియు వైదిక గ్రంథాల ఆధారంగా రావి చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాం. పద్మపురాణం ప్రకారం రావి చెట్టు వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణువు, ఆకులలో శివుడు కొలువై ఉంటారని నమ్ముతారు. అందుకే దీనిని వృక్షరాజం అంటారు. భగవద్గీత విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా వృక్షాణం అశ్వత్థోహం అని ప్రకటించారు. దీని అర్థం ఏమిటంటే చెట్లలో నేను రావి చెట్టుని అని కృష్ణ భగవానుడు మనకు చెప్పాడనమాట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగిస్తే శని దోషాల తీవ్రత తగ్గుతుందని నమ్ముతారు. బౌద్ధ మతంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గౌతమ బుద్ధుడికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయింది. ఆధ్యాత్మిక నమ్మకాల వెనుక దాగి ఉన్న సైన్స్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణ మొక్కలు రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ వదులుతాయి. కానీ రావి చెట్టు క్రాసులసియన్ యాసిడ్ మెటబాలిజం అనే ప్రత్యేక ప్రక్రియ ద్వారా రాత్రి వేళల్లో కూడా ఆక్సిజన్ను విడుదల చేయగలదు. రావి చెట్టు ఆకుల నిర్మాణం వాతావరణంలోని హానికరమైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లను మరియు సూక్ష్మ ధూళి కణాలను సమర్థవంతంగా గ్రహిస్తుంది. దీని దట్టమైన ఆకులు నిరంతరం కదులుతూ గాలిని ఫిల్టర్ చేయడమే కాకుండా శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. రావి చెట్టు వందలాది పక్షులు, కీటకాలు మరియు కోతులకు ఆశ్రయాన్ని ఇస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. భావప్రకాశ నిఘంటువు మరియు చరక సంహిత వంటి అధికారిక ఆయుర్వేద గ్రంథాల ప్రకారం రావి చెట్టు ఎండిన పండ్ల పొడిని లేదా బెరడును ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు. గాలిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాలను చంపే గుణం దీని ఆకులకు ఉంది. అందుకే రావి చెట్టు చుట్టూ తిరగడం వల్ల స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. దీని బెరడులో ఉండే ఫైటోస్టెరాల్స్ రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడతాయని ఆధునిక ఫార్మకాలజీ పరిశోధనలు కూడా చెప్తున్నాయి. ఉదయాన్నే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ఆ సమయంలో చెట్టు నుండి విడుదలయ్యే అత్యంత స్వచ్ఛమైన ఆక్సిజన్ మరియు ప్యూర్ గాలి శరీరానికి అందుతుంది. ఇది మెదడును చురుగ్గా ఉంచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంతటి పర్యావరణ విలువలు ఉన్న చెట్టును మానవ స్వార్థం కోసం నరికేయకుండా ఉండటానికే పూర్వీకులు దీనికి దైవత్వాన్ని ఆపాదించి నరికితే పాపం చుట్టుకుంటుంది అనే నమ్మకాన్ని ఉంచారు. తద్వారా ప్రకృతి రక్షించబడింది. మన పూర్వీకులు చెప్పిన ఏ ఆచారము మూఢనమ్మకం కాదు. రావి చెట్టును పూజించడం అంటే ప్రకృతిని, మన ప్రాణవాయువుని గౌరవించడమే. వృక్షో రక్షతి రక్షితః.